నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. టీడీపీకి సంబంధించి గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగినటువంటి ఘటనలో వైసీపీకి సంబంధించిన నేతలను చాలా మందిని అరెస్ట్ చేస్తూ వచ్చారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇష్యూకి సంబంధించి దాదాపు 80 మందికి పైగా కేసులు నమోదు చేస్తూ వచ్చారు. ఈ కేసులో ప్రధానంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే గన్నవరానికి సంబంధించిన కీలక నేత వల్లభనేని వంశీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున పేరు వినిపిస్తూ వస్తుంది. ఆయనకి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్లో ఆయన్ని ప్రధానంగా నిందితుడిగా చేరుస్తూ ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ కూడా గత కొంతకాలంగా ఆయన కోసం వెతుకులాట జరగడం, ఆయన కోసం పోలీసు బృందాలు గాలింపు చేయడం, ఇవన్నీ కూడా మనం మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా చూస్తూ వచ్చాము. అయితే ఈ ఇష్యూకి సంబంధించి కూటమి సర్కారు సరిగా చర్యలు తీసుకోవట్లేదు, కూటమి సర్కారు ఎందుకు సరిగా వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళకి సంబంధించిన ఎందుకు చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఎందుకు వదిలేస్తుందని చెప్పేసి కూడా టీడీపీకి సంబంధించిన మీడియానే చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చింది ఈ ఇష్యూకి సంబంధించి. గన్నవరంలో గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ ఆఫీస్కి సంబంధించి కొంతమంది వైసీపీ మూకలు కార్లలో బస్సుల్లో వచ్చి ఆఫీస్ పైన దాడి చేస్తూ వచ్చారు. అప్పుడు అది పెద్ద సంచలనంగా మారింది. దాని వెనక మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ కావచ్చు, అలాగే వల్లభనేని వంశీ కావచ్చు, ఇంకొంతమంది దేవినేని అవినాష్ కావచ్చు, ఇలా కొంతమంది వైసీపీకి సంబంధించిన కీలక నేతలందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెనకుండి ఒక బ్యాక్గ్రౌండ్ స్కెచ్ నడిపించి కొంతమంది వ్యక్తుల్ని ప్రలోభపెట్టి అక్కడ రౌడీలని లేదంటే కొంతమంది గుంపుల్ని గ్యాదర్ చేసి అక్కడికి పంపించారు. ఆ గ్యాదర్ చేసిన నేపథ్యంలో టీడీపీ ఆఫీస్ అంతాన్ని కూడా ధ్వంసం చేశారని చెప్పేసి అప్పుడు ప్రతిపక్షం ఉన్నటువంటి టీడీపీ నేతలందరూ కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడానికి వెళ్తే ఆ కేసులు కూడా తీసుకోలేదంటూ కూడా టీడీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇష్యూకి సంబంధించి మొదటగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేసి మళ్ళీ బయటకు ఓపెన్ చేసింది. ఆ కేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వెనక ఉన్నటువంటి వ్యక్తులు, ఈ స్కెచ్ వేసినటువంటి వ్యక్తులు ఎవరంటూ కూడా వాటన్నిటి మీద ఇన్ఫర్మేషన్ తీసుకొని కొంతమందిని అరెస్ట్ చేస్తూ వచ్చారు. మరి కొంతమంది కోసము గాలింపు చేస్తూ వచ్చారు. ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి నేతలుగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, లేదంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి కూడా వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఒక సడన్ ట్విస్ట్ వచ్చింది ఈ కేసుకు సంబంధించి. సడన్ ట్విస్ట్ ఏంటంటే ఈ కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ కేసుని వాపస్ తీసుకున్నారు. ఎందుకు వాపస్ తీసుకున్నారో కూడా ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. అయితే ఈ ఇష్యూకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే వైసీపీ ఆరోపిస్తుంది ఏంటంటే కొంత అక్కడ ఉన్నటువంటి టీడీపీ సంబంధించిన శ్రేణులు కావచ్చు, లేదంటే వైసీపీ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగినటువంటి నేపథ్యంలో వైసీపీ వాళ్ళ మీద దాడి చేస్తూ వచ్చింది. ఆ సమయంలోనే టీడీపీ ఆఫీస్కి సంబంధించి అక్కడ అద్దాలు బద్దలు కొట్టడమా, లేదంటే వాళ్ళ మీద దాడి చేయడమా, లేదంటే ఆఫీస్కి సంబంధించిన ధ్వంసం చేయడం కూడా జరిగిందంటూ కూడా అప్పుడు వైసీపీ అధికారంలోకి ఉంది కాబట్టి వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది శ్రేణులు చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఎవరైతే కేసు పెట్టినటువంటి వ్యక్తి ఉన్నారో, ఆఫీసులో పనిచేసినటువంటి వ్యక్తి ఉన్నారో, ఆ వ్యక్తి ఈ కేసుని వెనక్కి తీసుకున్నారు. అది ఎందుకు తీసుకున్నారో కూడా నేను ఒకసారి మీకు చెప్పి చూపిస్తాను. ఈ కేసులో అప్పట్లో వైసీపీ నేతలపై ఫిర్యాదు చేసిన గన్నవరం టీడీపీ ఆఫీసు ఉద్యోగి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. అప్పట్లో తనను సాక్షిగా పెట్టి కేసు నమోదు చేశారని, సంతకం తీసుకున్నారని ఆయన నేరుగా ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో మెజిస్ట్రేట్ వద్దకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. అసలు ఆ దాడి జరిగినప్పుడు తాను అక్కడ లేనని కూడా సత్యవర్ధన్ తేల్చేశారు. దీంతో పాటు తనకు పోలీసులు రక్షణ కల్పించాలని ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఇవాళ కోర్టు తన నిర్ణయం వెలువరించింది. అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో సత్యకుమారు, ఆయన అక్కడ అసలు ఆ ఇష్యూ జరిగినటువంటి సమయంలో, ఆ ఘటన జరిగినటువంటి సంఘటనలో అక్కడ ఆ టీడీపీ ఆఫీస్ దగ్గర లేరు. లేకపోయినా కూడా ఆయన్ని ప్రతివాదిగా చేరుస్తూ ఆయన మీద మీరు ఖచ్చితంగా ఈ ఇష్యూకి సంబంధించి కంప్లైంట్ ఇవ్వాలి, దీనికి సంబంధించి మీరు కంప్లైంట్ ఇస్తేనే ఉంటారు, లేదంటే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తామనో లేదంటే ఇంకోటి బెదిరింపులు చేసి కావాలని చెప్పేసి టీడీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులే కేసు పెట్టించారని ఆయన డైరెక్ట్గా కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చారు. సో ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం ఏంటి, అక్కడ జరిగినటువంటి ఇష్యూ ఒకటి, టీడీపీ ప్రొజెక్ట్ చేసినటువంటి ఇష్యూ ఒకటి, ఆ కేసుకు సంబంధించి మీడియా చూపించింది ఒకటి. సో ఎక్కడా కూడా నిజాన్ని చూపించే ప్రయత్నం మీడియా చేయలేదు, నిజం గురించి మాట్లాడే ప్రయత్నం టీడీపీకి సంబంధించిన వ్యక్తులు చేయలేదు. ఒకవేళ నిజంగా అక్కడ ఘటన జరిగి ఉంటే అక్కడ టీడీపీకి సంబంధించిన శ్రేణులు కూడా, ఆకతాయిలు కూడా, లేదంటే వాళ్ళు కూడా కర్రలు పట్టుకుంటూ వచ్చారు, వాళ్ళు కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణుల మీద దాడులు చేస్తూ వచ్చారు. ఆ సమయంలో, ఆ ఘటన జరిగినటువంటి సమయంలో కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కూడా గాయపడ్డారు. సో ఇప్పుడు ఎవరైతే టీడీపీ ప్రలోభ పెట్టి ప్రెజర్ చేయించి కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే డైరెక్ట్ కోర్టు ముందుకు వెళ్ళి ఇదంతా అబద్ధము, నేను అక్కడ లేను, కావాలని చెప్పేసి నా సంతకాన్ని ఫోర్జరీ చేయించుకోనో లేదంటే బలవంతంగా నా చేత సంతకం చేయించుకోనో ఈ కేసు పెట్టించారు, అంతే తప్ప దీని మీద నాకు ఎలాంటి ప్రలోభం లేదు, ఎలాంటి ప్రయోజనం లేదు, దీనివల్ల నాకు నష్టం తప్పితే లాభం ఏం లేదంటూ కూడా ఆయన డైరెక్ట్గా చెప్తూ వచ్చారు. సో తద్వారా ఆ కేసుని నేను వాపస్ తీసుకుంటున్నాను. ఈ ఇష్యూకి సంబంధించి ఎవరైతే వైసీపీ శ్రేణులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి నాకు సంబంధించిన వ్యక్తులు కాదు, నాకు సంబంధించిన ఇష్యూ కాదు, కాబట్టి దీని మీద నేను వెనక్కి తీసుకున్నట్టు కూడా చెప్తూ వచ్చారు. అయితే ఇంకొక అంశం, ఆయన
కోర్టు ముందుంచారు. ఏంటంటే నాకు సెక్యూరిటీ కల్పించండి ఈ ఇష్యూకి సంబంధించి. ఎందుకంటే నేను ఈ కేసుని వెనక్కి తీసుకున్నాను కాబట్టి తర్వాత టీడీపీకి సంబంధించిన శ్రేణుల్లో టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ప్రలోభపెట్టి, భయపెట్టి ఏదైనా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కోర్టు నాకు రక్షణ కూడా కల్పించాలని చెప్పేసి కోర్టుని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడు కోర్టుకు తెలిపారు. ఈ కోర్టు కూడా దానికి సంబంధించి సెక్యూరిటీ కూడా కల్పించాలని చెప్పేసి చెప్పింది. సో ఇక్కడ మనం చూడాల్సిన అంశము ఎక్కడా కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులకు సంబంధించి నిజంగా ఒకవేళ జరిగితే దాన్ని మేజిస్ట్రేట్ ముందో లేదంటే ఇప్పటికీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే పెద్ద ఎత్తున చర్యలు తీసుకునేవాళ్ళు. కానీ చర్యలు తీసుకోలేదంటే ఈ కేసుకు సంబంధించినటువంటి శాంటిటీ చాలా తక్కువ ఉంది. ఈ కేసుకు సంబంధించిన నిజ నిర్ధారణ చాలా తక్కువ ఉంది. కావాలని చెప్పి కక్షపూరితంగా కొన్ని కేసులు పెట్టి వైసీపీ వాళ్ళనో లేదంటే ఇంకొకరినో ఈ కేసు వెనక ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా దీనిలో కేసు పెట్టి ఫైల్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి శాంటిటీ ఉన్నటువంటి ఇష్యూ అయితే కాదని చెప్పేసి కూడా కోర్టు కూడా తేల్చెప్పింది. సో ఈ ఇష్యూతో వైసీపీ నేతలకు ఒక బిగ్ రిలీఫ్ అయితే లభించింది. వైసీపీకి సంబంధించి గతంలో టీడీపీ పెద్ద ఎత్తున ఏదైతే ఆరోపణలు చేస్తూ వస్తుందో ఆరోపణలు కూడా అబద్ధమని, ఆరోపణలు కూడా అవాస్తవం అని చెప్పేసి ఈరోజు డైరెక్ట్గా కోర్టులో కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తే ఆ కేసును వెనక్కి తీసుకోవడం వల్ల అర్థమవుతూ వచ్చింది. ఇదైతే వల్లభనేని వంశీకి సంబంధించి కావచ్చు, వల్లభనేని వంశీకి సంబంధించిన క్యాడర్కి సంబంధించి కావచ్చు, ఆయన అనుచరులకు సంబంధించి కావచ్చు ఒక బిగ్ రిలీఫ్. ఏదైతే ఆయన గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు, పారిపోతున్నారు, శ్రీలంకలో దాక్కున్నారు, గోవాలో దాక్కున్నారు అని చెప్పేసి ఏదైతే సోషల్ మీడియాలో టీడీపీకి సంబంధించిన మీడియాలో ఏదైతే విస్తృతంగా వార్తలు జరుగుతున్నాయో అవన్నిటికి కూడా పులి స్టాప్ పెట్టే విధంగా ఈరోజు వచ్చినటువంటి కోర్టుకు సంబంధించిన తీర్పు కూడా వల్లభనేని వంశీకి ఒక బిగ్ రిలీఫ్గా చెప్పవచ్చు.